అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, ఇక టీచర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక అరియర్స్ అంటే ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటిపైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే సీఎం నారా చంద్రబాబు గారు అయితే తీసుకురావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కార్మికులకు అరియర్స్ వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగిందనమాట. నిన్న సోమవారం కమిటీ పిలుపు భాగంగా నగరంలో విద్యుత్ భవన్లో వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారనమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్కో, డిస్కిమ్, జెన్కోలను పనిచేస్తున్న 23,500 మంది విద్యుత్ కార్మికులకు 2022 పిఆర్సీ అరియర్స్ ఇంతవరకు కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని అమలు చేయాలని కార్మికులు కోరుకుంటున్నారని తెలిపారు. అయితే 2019 నుంచి 24 వరకు చేరిన ప్రతి ఒక్కరికి పాత ఆపరేటర్ సమానంగా జీతాలు ఇవ్వాలని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్న ఐటీఐ విద్యా అర్హత ఉన్న వాచ్మెన్ అందరికీ స్కిల్ వేతనం అమలు చేయాలని కోరడం జరిగిందనమాట. ప్రతి సబ్ స్టేషన్లో నైట్ వాచ్మెన్ నియమించాలని, కార్మికుడికి ఏదైనా జరిగిన ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. అలాగే డిపార్ట్మెంట్ ఎక్విప్మెంట్ కూడా డ్యామేజ్ అయ్యి కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుందన్నారు. అయితే ప్రభుత్వం దీన్ని గమనించి ఉన్నతాధికారులకు దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే నైట్ వాచ్మెన్ కూడా నియమించాలని కోరడం జరిగిందనమాట. రాష్ట్ర కార్యదర్శి వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగిందనమాట. అయితే దీన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగిందనమాట. త్వరలోనే ప్రభుత్వం నుంచి మీకు మంచి శుభవార్త రానున్నట్టు హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.